రోడ్డు ప్రమాదాలు నివారణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అరైవ్ అలైన్ కార్యక్రమం చేపట్టిందన్నారు పోచారం ఐటీ కారిడార్ పిఎస్ సిఐ రాజు. ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు పోలీసులు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ పెట్టుకుని వాహనాలు నడపాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని, తమ కోసం ఇంటి వద్ద కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకుని వాహనాలు నడపాలన్నారు సిఐ రాజు. కానీ కొంతమంది చాలామంది వరకు పెట్టుకుంటున్నారు, కానీ కొంతమంది దాన్ని ప్రాపర్గా పెట్టుకోకపోవడం వల్ల కొంతమంది చనిపోవడం జరుగుతుంది లేదా గాయపడడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళ కుటుంబం వీధి పాలు కావడం జరుగుతుంది. అంటే చాలా దైనిక పరిస్థితి, ఎకనామిక్గా చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరుగుతుంది. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి కూడా మనం చూస్తున్నాం. చాలా సంవత్సరాల నుంచి కూడా మనం ఇది ప్రతిష్టాత్మకంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో దీంట్లో ఒక వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి, మేము గతంలో కూడా మీరు చూసుంటారు, ఈ కర్నూలు సంబంధించిన బస్సు దుర్ఘటన విషయంలో మీకు చూసుంటారు, 21 మంది ప్రాణాలు కోల్పోయారు. సో దానికి సంబంధించిన ప్రతిదీ కూడా మీకు తెలిసి ఉంటుంది, ఎవరి తప్పిదం వల్ల ఇది జరిగింది. 21 మంది కుటుంబాలతో పాటుగా ఆ ట్రావెల్ ఏజెన్సీ సంబంధించి దానిపైన ఆధారపడ్డ వ్యక్తులు, వాళ్ళ కుటుంబాలు, ఎన్నో మంది, ఒక వ్యక్తి తప్పిదం వల్ల ఎంతోమంది వీధి పాలు కావాల్సి వచ్చింది. కానీ కొంతమంది చాలామంది వరకు పెట్టుకుంటున్నారు.